అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అధికారుల లెక్కలొకలా, క్షేత్రస్థాయి పరిస్థితులు మరోలా కనిపిస్తున్నాయనే చర్చ కొనసాగుతోంది. ప్రతి ఓటర్కి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఫారాలు అందలేదని ఓటర్లు, పొలిటికల్ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు జరిగిన డిజిటలైజేషన్ కూడా లక్ష్యానికి చాలా దూరంగా ఉండడంతో ఎస్ఐఆర్ ప్రక్రియపై అనేక ప్రశ్నలు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47,36,669 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు సుమారు 12 లక్షల ఫారాలే డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. అంటే మొత్తం ప్రక్రియలో కేవలం సుమారు 25% మాత్రమే పూర్తయింది. దీంతో లక్ష్యానికి ఎస్ఐఆర్ ఇంకా చాలా దూరంలోనే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు కొద్దిమంది బిఎల్ఓలు ఫామ్లు ఇచ్చినట్లుగా ఆన్లైన్లో నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటిని మాత్రం ఇప్పటికీ సంబంధించిన ఓటర్లకు అందించలేదు. పై అధికారుల ఒత్తిడి కారణంగానే క్షేత్రస్థాయిలోని సిబ్బంది ప్రతి ఇంటికి ఓటర్ ఎన్యూమరేషన్ పేపర్స్ అందించినట్టుగా ఆన్లైన్లో రికార్డ్ చేశారు. మరింత సమర్థవంతంగా ఎన్నికల అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందని అటు రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా కొన్ని చోట్ల ఎన్యూమరేషన్ ఫామ్స్ ఓటర్లకు అందలేదు. ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రింట్ చేసినప్పుడు ఒక పోలింగ్ బూత్కు సంబంధించి ఒక 1250 మంది ఓటర్స్ ఉంటే 1250 ఓట్లు ఫామ్స్ ఖచ్చితంగా ప్రింట్ అయి తీరాలి. కానీ మేము గమనించింది ఏమిటంటే కొన్ని చోట్ల కొన్ని ఫామ్స్ మిస్ అయిపోతున్నాయి. దాన్ని మళ్ళీ వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తున్నారు. దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు అనేక నియోజకవర్గాల్లో కొత్తగా నియమితులైన బూత్ లెవెల్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ సిబ్బందితో పాటు అంగన్వాడీ వర్కర్లు, ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను బిఎల్ఓలుగా నియమించారు. స్థానిక పరిస్థితులు, ఓటర్ల వివరాలు పూర్తిగా తెలియకపోవడంతో ఫీల్డ్ స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు ఇంట్లో లేకపోవడం, మరికొన్ని చోట్ల ఫారాలు అందలేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. దీంతో అధికారుల గణాంకాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల మధ్య వ్యత్యాసం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టెక్నికల్ ఇష్యూ కారణంగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం ఇబ్బందికరంగా మారుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు 11,52,000 మంది ఓటర్స్ తమ చిరునామాలో లేరని, ఇతర ప్రాంతాలకు మారిపోయారని లేదా మరణించారని అధికారులు గుర్తించినట్టుగా చెబుతున్నారు. ఇది మొత్తం ఓటర్స్లో దాదాపు 24%. దీంతో ఈ ఓటర్ల పేర్లు తుది జాబితాలో వచ్చేందుకు ఎలాంటి అవకాశం లేదు. అంటే జిల్లా పరిధిలోని మొత్తం ఓటర్స్లో 25% మంది ఓటర్ల జాబితా నుండి తొలగింపబడే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ఎంతమంది ఓటర్లుగా కొనసాగుతారు లేక డ్రాఫ్ట్ ఓటర్ జాబితా నుంచి తొలగింపునకు గురవుతారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే హైదరాబాద్ జిల్లాలో సర్ ప్రక్రియ అధికారుల లక్ష్యాలకు ఇంకా చాలా దూరంలో ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాలు, పౌర సంఘాలు, ఓటర్స్లో వ్యక్తమవుతోంది.